హాయ్ ఫ్రెండ్స్, మా టీం మొత్తం అయితే వీరార్జున్ షూట్ కోసం ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న విలేజ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ బిహైండ్ ద సీన్స్ షూట్స్ ఇవన్నీ అయితే రికార్డ్ చేసి పెట్టాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. మంచి మంచి ఫన్నీ సీన్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫస్ట్ డే వన్ ఆఫ్ ద షూటింగ్. సో ఇక్కడికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఈజ్ ద విలన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. ఈజ్ ద మెయిన్ లీడ్. There is no antagonist and protagonist in story. కథ ఇది Actually, ఈస్ అ వెరీ he is the pilot. But wait, he is that green shirt guy is the pilot. చెప్పు సార్. సార్ I am Navy officer. నాకు కూడా ఏదో రోల్ ఇవ్వండి. వాట్ ఐ యామ్ Who am I? You studying still? You are Studying. He has a great character which is starting with a fight and ending with a fight. స్టోరీ ఏంటుంటుంది, ఎలా ఉంటుంది అనేది మీరు మా ప్రాజెక్ట్ మొత్తం చూసే వరకు తెలియదు. ఎందుకంటే మాకు కూడా అది ఎలా వచ్చిందో అని ఒక డౌట్తో ఉన్నాం కాబట్టి అప్పుడే మీరు మమ్మల్ని కూడా అడగండి. మాకు ఏం తెలియదు. ఒక హఠాత్ పరిణామంలో అన్నీ జరుగుతున్నాయి. అది మొత్తం మా అమిత్ బ్రో సమక్షంలో జరుగుతుంది. అది చిల్లర మీరు. ఈయన మా డైరెక్టర్ అండి. ఈయన ఈయన చూసారు కదా సార్, సీరియస్గా స్టోరీ నెరేట్ చేస్తున్నారు. ఈయన మా డిఓపి షార్ట్ రెడీ చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ సీన్ ఉంది, దానికోసం వైర్లు బిగిస్తున్నారు. నిజంగా వ్లాగ్ బ్రో, సీరియస్గా. Hi everyone. This is Rizek. నిజంగా బ్లాగ్ ఎడిట్ చేసి యూఎస్ రిటర్న్. Okay, ఇదంతా మనకి దిస్ ఈస్ ద శాంపుల్. ఇది డాంపుల్. కార్ నిండా ఎక్విప్మెంట్ ఉంది మా దగ్గర. బాంబ్ బ్లాస్ట్లు కూడా చేస్తాం మధ్యలో. యా, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆర్టిస్ట్గా కాకుండా ఈడీగా కూడా నేనే చేస్తున్నాను. అప్పుడప్పుడు స్క్రిప్ట్లో కూడా చాలా మేజర్ చేంజెస్ జరుగుతుంటాయి. మనోడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాగా కష్టపడుతున్నాడు సాంగ్స్ కోసం. డైరెక్టర్ స్టోరీ మొత్తం నా చేత రాపిచ్చాడు, పేరు మాత్రం ఆయన తీసుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. సర్లే మనోడే కదా అని చెప్పేసి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సో మా ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేయండి. ప్రాజెక్ట్ పేరు వీరార్జున్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీరార్జున ఛానల్ పేరు ఓకే, రెండు ఉన్నాయి. దిస్ ఈజ్ ఇంటర్వెల్ బ్రేక్. ఇక్కడ తేళ్ళు చెరువులు కూడా ఉన్నాయి. అవన్నీ పట్టించుకోకుండా మావాడు ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంకోటి ఏంటంటే మా విలన్ గారు బ్యాక్ సైడ్ ఉన్న రాయి మీద ఇందాక తేలి కనపడింది. సో ఆయన సీట్ కింద ఏమన్నా ఎప్పుడైనా రికార్డ్. మా మ్యూజిషియన్ సౌండ్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి రిహార్సల్ చేస్తున్నాడు. మా షార్ట్ ఫిలింకి మ్యూజిక్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. నైట్ టైం అవ్వాలని అట్లా అఖిల్ చూస్తే దయ్యం. ఇది మా లంచ్ టైము. సో మమ్మల్ని పెరుక్కి అని పంపించేసి మా కోసం ఎంత అన్నం ఉంచారంటే చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని 2 తినాలంట. ఆయనేమో దొబ్బి తిని ముసుగు కప్పుకొని పడుకున్నాడు. పాప పిల్లలు ఎలా తింటారు ఏంటని ఏం లేదు. సార్ ఒకసారి మీ ముఖం చూపించండి సార్. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, ఆగలేదు.
దొబ్బి తిని మళ్ళీ ఆకలి అవుతుంది అంటున్నాడు. కనీసం కూడా సిగ్గు అనిపించట్లేదు. పాప ఆకలితో అలమటిస్తున్న వ్యక్తి ఇంకొక అతను. ఇవన్నీ నువ్వు సెల్ఫీ కాదు, మిమ్మల్ని తీస్తుంది నేను. బైక్ స్టంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డైరెక్టర్. ఏయ్, ఖైదీ సినిమాలో చిరంజీవిలా ఉన్నాడు. చెప్పండి బ్రో, నేను ఫ్రేమ్ చూస్తా బ్రో. బ్రో నిన్న ప్యాకప్ అయిపోయింది. మనోడు డైరెక్టర్ డిలే వల్ల లేట్ అయిపోయి ఇబ్బంది అయిపోయి షార్ట్స్ కొన్ని పెండింగ్ ఉండిపోయి ఈరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6 o'clock షార్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సార్ గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా సార్ సీన్ చెప్పలేదు. ఇంకా టీం రాలేదని డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు. ఎగిరి ప్యాంట్ ఇప్పాలి. చెప్పు చెప్పు. ఇదో ఈ ఆయన హీరో బాబాయ్, రింగ్ పైన ఈయన డైరెక్టర్ గారు, ఈయన సెకండ్ హీరో. ఈయన ప్రొడక్షన్ అవుతుంది అంటే ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టేది అంతా ఈయనే. ఈయన విలను. ఈయన ఇద్దరు కలిసి నన్ను నమ్ముతారు బాబాయ్. ఇలా మంచిగా చేస్తాను నేను, కానీ నన్ను నమ్ముతారు. ఈయన గురించి ఈయన అసలు ఈ క్యారెక్టర్ అంటే నాకు ఎలా చెప్పాలి, ఈయనంత మంచోడు ఎవరు లేరు. కాకపోతే ఈ సినిమాలో పెద్ద ఏదో పని చేస్తారు. తను తినిపోతారు లాస్ట్ కి లేపి అట్టగా తెల్ల చీర అది కట్టుకునే నమ్మేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చీరలు కట్టుకోవాలి, చూసి నేర్చుకోండి. చీర కట్టుకుంటున్నాడు. కనపడుతుందా? కనపడుతుందా? కనిపించట్లే, కళ్ళు కనపడుతున్నాయి, కింద కనపడుతుంది. దాగుడు వచ్చి దండాకర్ ఆడుతున్నారు. ఇప్పుడు కనపడుతున్నావు. సొట్ట బిందేం కాదు బ్రో. నువ్వు రామచంద్ర అయితే ఈడే అది చీచి తీసుకోరిగా. అంటే చూసారా బ్రో పెట్టుకో మాస్క్ బ్రో ఆడట్లేదు. రెడీ అవునాయి పంచి వచ్చింది కదా ఎవరినే చేస్తావు? రక్తం కోసి పట్టా. వచ్చారు అన్నీ నేనే చూసుకోవాలంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలా బాంబులు చుట్టిస్తానా? బాంబులు చుట్టిస్తా. చెక్కేస్తారులే నీకు, ఇంకా చెక్కేస్తారు. అచ్చుడు కనపడలేదు. ఇది ఏంటండి? ఇది కనిపిస్తుందా? బేగం బేగంని చూసి జనాలు అవుతారు. రాగం బాగానే స్టోరేజ్ ఉంది కానీ ఫోన్లో. రికార్డ్ అయింది. బ్రో ఇగోండి, ఇగో బ్రో, ఇగో గిఫ్ట్. రా బ్రో, పెట్టుకో. దీన్ని ఎప్పుడు నేను ఇలా పట్టుకోని దీన్ని ఇలా పట్టుకొని చిన్న షార్ట్ ఉంది. మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు యూ.
ఈ లొకేషన్ ఆల్మోస్ట్ ఫారెస్ట్ లోపలికి వచ్చేసాం. 1.5 కిలోమీటర్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మేము ఇంకా 2 to 3 కిలోమీటర్స్ నడుచుకుంటే ఇంకా లోపలికి రావాలి. వేరే లొకేషన్స్ ఉన్నాయి. సో అక్కడ మాకు సిగ్నల్స్ అవి లేకపోవడం వల్ల నేను ఈ షూట్ చేయలేదు. సో ఛార్జింగ్లు కూడా లేవు ఫోన్లు. రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, బేవచ్చు అడ్వెంచర్లు అన్నీ జరిగినాయి. ఒక్కొక్కడైతే బురదలో జారి కింద పడ్డం, ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్లు కూడా బురదలో పడే స్టేజ్కి వెళ్ళిపోయాం అనమాట. సో షూట్ అయితే చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఒక 60% అయితే మా షెడ్యూల్ ఫినిష్ అయిపోయింది. సో మిగతా సీన్స్ అన్నీ వేరే లొకేషన్లో ఉండే, ఇంకా అందుకని ఇక్కడ మనం ఈ లొకేషన్స్ అన్నీ ప్యాకప్ చెప్పేసి రిటర్న్ అయితే బయలుదేరాం నైట్కి. 2 days ఆల్మోస్ట్ 2 days మేము అయితే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ వ్యూస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఈ బ్యూటీ ఎట్లా ఉంటుంది, దీన్ని ఎలా యూస్ చేసుకున్నాం అనేది మా షార్ట్ ఫిలిం రిలీజ్ అయ్యే వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. సో ప్రాజెక్ట్ చాలా మంచిగా రావాలని, అది మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. సో మా ప్రాజెక్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి మా ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా అందరూ చూడండి. సో రిలీజ్ చేయగానే ఖచ్చితంగా నేను మా ఛానల్లో కూడా లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వ్యూస్ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయంటే, ఇక్కడ డ్రోన్ షాట్లు పెడితే అబ్బో మామూలుగా లేదు. సో ఇలా జరిగిన వింతలు విశేషాలన్నీ మేము ఒక చిట్ చాట్ రూపంలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.